రైతన్న, నేను మీ వరి పంటను మీ భవిష్యత్తు కోసం ఒక ముఖ్యమైన సందేశం తీసుకొచ్చాను. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఈ వానాకాలంలో ఎల్నినో ప్రభావం ఏర్పడి వర్షాభావ పరిస్థితులు, పొడిగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షాలు తగ్గితే నదులు, చెరువులు, బోర్లు, భూగర్భ జలాల్లో నీటి లభ్యత కూడా తగ్గుతుంది. ఇది వరి పంట సాగుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా నా సాగు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. నన్నే నిరంతరం సాగు చేయడం, యూరియా వంటి రసాయన ఎరువులను అధికంగా వాడడం వలన నేల క్రమంగా భూసారాన్ని కోల్పోయి కొన్ని ప్రాంతాలు చౌడు భూములుగా మారుతున్నాయి. ఒకే పంటను వరుసగా సాగు చేస్తే పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తాయి. ఫలితంగా పంట దిగుబడి, నాణ్యత రెండూ ప్రభావితమవుతాయి. రైతన్న, పంటల వైవిధ్యీకరణను పాటిద్దాం. నీటి వసతి ఉన్న లోతైన నల్లరేగడి నేలల్లో ఆయిల్ పామ్ సాగు చేసి ప్రభుత్వ సబ్సిడీలను పొందుతూ అధిక లాభాలు సాధిద్దాం. మధ్యస్థ నల్లరేగడి, ఎర్ర చల్కా నేలల్లో నా బదులుగా ఆరుతడి పంటలైనటువంటి కంది, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాలు, సోయాబీన్, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి నూనె గింజలు, జొన్న, సజ్జ, కొర్ర, రాగులు వంటి చిరుధాన్యాల పంటలను సాగు చేసి పంటల వైవిధ్యీకరణను పాటిద్దాం. పంటల వైవిధ్యీకరణతోనే నీటి పొదుపు, ఖర్చుల తగ్గింపు, నేల ఆరోగ్య పరిరక్షణ, పురుగులు, తెగుళ్ల నియంత్రణ జరుగుతుంది. రైతుకు స్థిరమైన ఆదాయం సాధ్యమవుతుంది. రైతన్న, నేను మీ వరి పంటనే, కానీ పంట మార్చితేనే భవిష్యత్తు మారుతుంది. పంటల వైవిధ్యీకరణను నేడు ప్రారంభించి ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందాం. వ్యవసాయ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.